విశ్రాంతి దినానికి మనిషి కుమారుడు యజమానుడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, మనకు విశ్రాంతి దినం ప్రాముఖ్యమా, ప్రభు ప్రాముఖ్యమా? మనకి విశ్రాంతి దినం ప్రాముఖ్యమా, ప్రభు ప్రాముఖ్యమా? వెరీ గుడ్. కొత్త నిబంధన ఉపదేశం ఇది. మనకు విశ్రాంతి దినం ప్రాముఖ్యం కాదు. ఏది ప్రాముఖ్యం అంటే మనకు ప్రభు ప్రాముఖ్యం. ప్రభు యేసుక్రీస్తు వారు మనకు ప్రేమికులారా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కొత్త నిబంధన మనకు తెలియజేస్తా ఉంది. వినండి, యేసు ప్రభు వారు ఈ భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో సంచలమైనటువంటి విషయాలు ప్రేమికులారా తెలియజేశాడు. సంచలమైనటువంటి విషయాలు తెలియజేశాడు. ఆ తెలియజేసినటువంటి వాటిలో ఇదొకటి చదవబడ్డ వచ్చిన భాగం ఏంటంటే, యేసు ప్రభు వారు శిశువులు విశ్రాంతి దినమందు పంట చేనులో పడి వెళ్తుంటే వాళ్ళకి అక్కడ మొక్కజొన్న లేకుండా దాన్ని ఏమంటారు, గోధుమల పంట లేకుండా గోధుమల చేను ప్రేమిటలు కనపడ్డప్పుడు శిశువులు ఏం చేశారంటే వారి చేతులు ఊకోక ఆ వెన్నును తుంచి, ఏ వెన్నుని, గోధుమల యొక్క ప్రేమిటలరా చేలుగుండా వెళ్తుంటే ఆ వెన్నును చుంచి దాంట్లో వచ్చినటువంటి ఆ గోధుమలను ప్రేమిటలరా చక్కగా వాటిని దుల్లగొట్టుకొని తింటున్నారు. ఇది ఎవరు గమనించారు అంటే ఫరిసేయులు గమనించారు, సద్దుకేయులు గమనించారు. వీరెప్పుడు కూడా యేసు ప్రభు వారు పక్కన ఖచ్చితంగా ఉంటారు. ఎవరాళ్ళు? ఫరిసేయులు. ఎందుకనంటే యేసు ప్రభుని విమర్శించడానికి, రెండోది తన శిశువులను ఇబ్బంది పెట్టడానికి. ఇప్పుడు వారు అది చూచి వీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, విశ్రాంతి దినాన్ని మీ శిశువులు ఏం చేశారు? విశ్రాంతి దినాన్ని వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఉల్లంఘించారు. విశ్రాంతి దినాన్ని వారు జవదాటారు. నువ్వు చెప్పవా, నువ్వు సరిచేయవా, వారిని హెచ్చరించవా, గద్దించవా అని యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నారని ఆలోచన చేస్తే వారు ఆ గోధుమ చేల్లో పడి ఆ వెన్ను ప్రేమికులారా తుంచుకొని తింటున్న ఆ సందర్భాన్ని చూసి ఫరిసేయులు సదుకేయులు ప్రేమికులు అడిగినటువంటి మాటకు యేసు ప్రభు వారు ఇచ్చిన సమాధానం ఏంటని ఆలోచన చేస్తే, మొదటి శామూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో దావీదు గురించిన విషయాన్ని ప్రస్తావిస్తాడు. మొదటి శామూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో దావీదును గురించిన ప్రస్తావన ఒకటి ఉంటుంది. ఏంటంటే అతడు బాగా ఆకలైనప్పుడు అంటండి ప్రత్యక్ష గుడారాలకు వెళ్తాడు దావీదు అతనున్న రోజుల్లో. ప్రేమికులారా ఆ యొక్క సముఖపు రొట్టె బల్ల మీద కేవలం యాజకులు మాత్రమే తినే రొట్టెలు ఉంటాయి. యాజకులు ఎవరు తినకూడదు. కానీ ఇతడు వెళ్ళి ఆకలితో ఏం చేస్తాడంటే యాజకులు తినవలసింది కూడా ఏం చేస్తాడంటే ఇతను తింటాడు. ఆ విషయాన్ని, ఆ ఉద్దేశాన్ని ప్రస్తావిస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, విశ్రాంతి దినము కాదు ప్రాముఖ్యం, ఏంటంట ఆ విశ్రాంతి దినమును కేటాయించిన ప్రభు ప్రాముఖ్యం, విశ్రాంతి దినాన్ని కేటాయించిన దేవుడు ప్రాముఖ్యమని ఆ మాట అక్కడున్న ఫరిసేయులకు సద్దుకేయులకు దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారని ఆలోచన చేస్తే ఆచారాలకు ఇస్తున్నంత ప్రాముఖ్యత ఆత్మీయతకి ఇవ్వట్లేదు. క్రైస్తవ సంఘాలు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాయి. ఆచారాలకు ఇస్తున్నంత ప్రాముఖ్యత దేనికి ఇవ్వట్లేదంట అమ్మా? దేనికి ఇవ్వట్లే? ఆత్మీయతకి ఇవ్వట్లే. ఆచారాలే ప్రాముఖ్యం. దేవుణ్ణి పక్కగా పెడతారు, వాక్యాన్ని పక్కగా పెడతారు. ప్రేమికులారా మనుషులు చెప్పినటువంటి ఆచారాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వాటినే చేస్తూ అవి చేస్తేనే పరలోకం పోతామని ఈ ఆలోచనతో నడిపించబడే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, నాకు తెలిసిన ఒక వ్యక్తి క్రిస్టియనే, బైబుల్ ఉంది, ఎప్పుడు బైబుల్ చదవడు, ప్రార్థన చేయడు, ఏదో కొద్దిసేపు మందిరానికి వెళ్ళి వస్తాడు. బైబుల్ ఎప్పుడు పొరపాటున చదవడు, ప్రార్థన ఎప్పుడు చేయడు. కానీ అతని ఇంట్లో ఒక ఫోటో ఉంది. మరియమ్మ తల్లి యేసు బాబుని ఎత్తుకున్నట్లు ఒక ఫోటో ఉంది. రోజు అక్కడికి వెళ్ళటం, ఎక్కడికి? ఆ ఫోటో కాడికి వెళ్తాం. ఒక 10-15 నిమిషాలు తదేకంగా దీనంగా చూడటం. ఎటుకెళ్ళి అగరబత్తులు వెలిగీయటం, ధూపం వేయటం. దేనికి? ఇతనికి వేసుకోవటం, కొంచెం అటు కొంచెం ఇటు. అప్పుడే తెచ్చిన ఫ్రెష్ పూలు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, క్యాండిల్ వెలిగీయటం, కొంచెంసేపు అటుకెళ్ళి చూడటం, అక్కడి నుంచి తన పనులకి వెళ్ళిపోవటం. ఇది విధానం అయింది. ఒక
ఒకరోజు మందలిస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, వినండి, అది పొరపాటని చెప్పడానికి మందలించినందుకు ఏమోనండి, అలా చూస్తుంటే నాకు చాలా నెమ్మది అనిపిస్తుంది. అలా చూస్తుంటే నాకు ఎవరో చెప్పారు, పుణ్యం ఎక్కువగా కట్టుకుంటావు, నీకు మంచి జరిగిద్ది అంటే, అప్పటి నుంచి చూస్తున్న కాడ నుంచి ఏంటంట, కొంచెం నాకు మనసులో ఏంటంట నెమ్మది కలుగుతుంది, ప్రశాంతంగా ఉంది అని చెప్పుతూ పిరమిడ్లరా ఆ వ్యక్తి అలా చెప్పి ఆ విధంగా చేస్తూ నడిపించబడుతున్నాడు ఈ రోజు వరకు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆచారాలకు ఇస్తున్నంత ప్రాముఖ్యత ఈరోజు క్రైస్తవుడు దేనికి ఇవ్వట్లే, ఆత్మీయతకి ఇవ్వట్లే. క్రైస్తవ్య మతమా అంటే చెప్పండి ఒకసారి, క్రైస్తవ్య మతం కాదు కనుక మనం చేశాడు దాన్ని మతంగా. ఎట్లా? మతాల్లో ఆచారాలు ఉంటాయి, మతానికి సంబంధించిన వాటిలో ఆచారాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, ఇంకేముంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, ఇంకేముంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. చాలా మంది మతంగా చేశారు దీన్ని. ఇది మతం కాదు, మీ అందరూ తెలుసు. ఏంటిది అయ్యా యోహాను గారు, ఏంటిది? ఇది మార్గం. ఒక మంచి జీవిత శైలి ఒక వ్యక్తి భూమి మీద నివసించడానికి ఉపయోగపడే గ్రంథం ఇది. దేవుడితో ఒక వ్యక్తి సత్సంబంధాన్ని కలిగి నడిపించబడటానికి ప్రేమికులారా ఉపయోగపడేటువంటి మార్గం. పరమార్థాన్ని తెలుసుకోవడానికి, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలుసుకోవడానికి, ఎందుకు ఈ లోకములో ఉన్నాడని తెలుసుకోవడానికి, ఎందుకు ఈ లోకములో జీవిస్తున్నాడని తెలుసుకోవడానికి, దేవుడితో ఒక అవినాభావ సంబంధం నడిపించబడటానికి ఇది ఒక మార్గంగా దేవుడు ప్రేమికులారా ఉపదేశిస్తే, చాలామంది ఈరోజు దీన్ని మతం చేసేసారు. ఎట్లా? ఆచారాలకు, సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు, ఏంటంటే ఇలాంటి వాటన్నిటికీ ప్రేమికులారా ప్రాముఖ్యత ఇస్తూ ఆత్మీయత పూర్తిగా ఏమైపోయిందంట, పూర్తిగా ఏమైపోయింది ఆత్మీయత. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారు సమరియా స్త్రీతోని, చెప్పండి ఒకసారి, ఏమన్నాడు? అమ్మా అంటది కదా, అయ్యా మేమైతే మా పితరులు ఇగో ఈ కొండ మీద లేకుంటే యెరూషలేం ప్రాంతంలో మేము ఏం చేస్తామంటే ప్రభుని ఆరాధిస్తాం. ఈ రోజు వరకు కొంతమంది ఉన్నారండి క్రైస్తవ్యంలో, దౌర్భాగ్యం ఇది. ఇప్పటికీ దినానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు ఉన్నారు. దినాలంటే ఈ జ్ఞాపకార్థకుడుగులు కాదు, రోజులకు. ఈ రోజు మంచి రోజు, ఈ రోజు ఏంటంట మంచి రోజు కాదు, ఈరోజు ఈ చేయకూడదు, బయటికి తుమ్మితే మళ్ళీ పోయినోడ వెనక్కి వచ్చి మళ్ళీ కొంచెంసేపు పోతుంది. ఈరోజు దరిద్రం. పిల్లి ఎదురు వస్తే, ఏ పిల్లి? ఏదో పిల్లి. ఇప్పటికీ ప్రేమికులారా వెనకగా పోయి అమ్మో ఏదో కీడు జరిగేటట్టుంది అని ప్రేమికులారా ఈ ఆచారాలకు ఎక్కువగా క్రైస్తవులు సంఘం మతం చేసి పడేశారు దీన్ని. కానీ ఇది గమనించండి, యేసు ప్రభువు వారు ఆ రోజు ఉపదేశించిన మాట ఏంటంటే, అమ్మ ఒక రోజు రాబోతుంది, ప్రభుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆరాధించే ఒక రోజు రాబోతుంది. స్థలాలు ముఖ్యం కాదు, రోజులు ముఖ్యం కాదు, ప్రభుని ఆత్మతో ఆరాధించడం ప్రాముఖ్యం అన్నాడు. అది ఎవరు చెప్పిన మాట? అవునండి. పూర్ణ మనసుతో దేవుణ్ణి స్తుతించడం ప్రాముఖ్యం అన్నాడు. అంటే దేవుడు మార్గానికే ప్రోత్సహించడు కానీ ఆచారాలకు దేవుడు ఏం చెప్పడా ప్రోత్సహించడు. మార్గానికే ప్రోత్సహించాడు, ఆత్మీయతకే ప్రోత్సహించాడు కానీ ఆచారాలకు, కట్టుబాట్లకు, సాంప్రదాయాలకు దేవుడు ప్రేమికులారా ప్రోత్సహించలేదు అనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అయితే ఈ మాట చెబితే, ఫరిసేయులు సదుకేయులు మాట చెబితే, మీకు ధర్మశాస్త్రం తెలవదా, ధర్మశాస్త్రం ఉల్లంఘిస్తారా అని చెప్పి యేసు ప్రభు వారు ఆ శిశువులు ప్రేమికులారా ఆ గోధుమలు తీసుకొని తింటుంటే వారిని దేవుడు కవర్ చేయడానికి, వారిని సమర్థించడానికి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, విశ్రాంతి దినం ప్రాముఖ్యం కాదు, విశ్రాంతి దినాన్ని నియమించిన దేవుడు ప్రాముఖ్యం అని చెప్పాడు. ఏది ప్రాముఖ్యం అంట చెప్పాలమ్మా, ఏది ప్రాముఖ్యం? విశ్రాంతి దినం కాదు ప్రాముఖ్యం. ఒకవేళ విశ్రాంతి దినం మంగళవారం ఉన్న చేయాల్సిందే. అదే విశ్రాంతి దినం ఏంటంటే మంగళవారం వచ్చినా చేయాల్సిందే, శుక్రవారం వచ్చినా చేయాల్సిందే. దేవుడికి ప్రేమికులారా ఇవి కాదు కావాల్సింది. దేవుడు కావాల్సింది దాన్ని నియమించిన దేవుడిని ఆరాధించడం కావాలి. గొప్ప అవకాశం ఉండే సంఘం అని, గొప్ప ద్వారాలు నీ కొరకు నా ప్రభు తెరుస్తాడు. ఆయన గొప్ప అవకాశాలు ప్రభు నీకు ఇస్తాడు. ఆయన నీ సమయం, నీ వనరులు
నీ ఇల్లు, నీ బలం, నీ ఆరోగ్యం, నీ యొక్క ఆస్తి, నీకున్న వాహనాలు, నీకున్నటువంటి ఆదాయం ఎంత మేరకు వాడబడుతున్నాయి? ప్రార్థన చేసుకుంటాం, ప్రభా వాడుకో నాయన, వాడుకయ్యా. ఈ పాత్ర పనికిరాని పాత్ర కాకూడదు. ఉప్పు పట్టిపోతానయ్యా. నా జీవితం సాతాను వాడుకున్నాడు, నా కుటుంబాన్ని సాతాను పట్టిపోకూడదు ప్రభు. నా తండ్రి పిల్లల్ని వాడుకుంటాడయ్యా. వాడుకోనైనా వాడి చేతిలో కీలు బొమ్మగా, వాడి చేతిలో కీలు బొమ్మగా గారి చేతిలో నువ్వు కీలు బొమ్మ కాకూడదు. మనం భూమి మీదకి వచ్చింది ఆయన కార్యక్రమాలు చేయడానికి. చేతులెత్తారా? చిన్న చేతులెత్తా. అందరం ఎంతకాలం తుప్పు పట్టిపోతాం మనం. అయ్యా, నా మనవలు తుప్పు పట్టిపోతున్నారు, నువ్వు విశ్రాంతి దినాలు కొడుకులు తుప్పు పట్టిపోతున్నారు, నా ఇల్లు తుప్పు పట్టిపోతుంది. నన్ను వాడుకోయా, అభినందించే దాసుడుగా ఉండాలయ్యా నేను. సోదరి సహోదరి, నువ్వు చేసే దేవుడికి ఉపకారం ఆయన ఎప్పటికీ మర్చిపోడు. ఆయన చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోడు నీ జీవితంలో. నువ్వు గ్లాస్ నీళ్ళు ఇచ్చిన కొంచెం ఎక్కడికి, నువ్వు పడే ప్రయాస, నిబద్ధత, నీ భక్తి, నీ ఆత్మీయత, నీ ప్రార్థన, నీ విశ్వాసం ఎవరు మర్చిపోడు. నమ్మకమైన దాసురాలా ఈ మాట అనిపించుకుంటావు సహోదరి అని పిలిపించుకున్న దేవుడు దీవిస్తాను నిన్ను. మంచి దాసుడాన్ని పిలిపించుకున్న యోగ్యతని పొందుకున్నాం మనం. దేవుడికి దాసుడు కుదరు సంగమా జరిగే పని కాదు. నువ్వు దేవుడికి దాసుడుగా ఉంటేనే, ఆయనకి యజమానుగా ఉంటేనే ఆశ్రయించబడతావు. లేకపోతే బిడ్డల ఆశీర్వాదాలు లేవు. నువ్వు చెరలో ఉన్నావా? అందుకే మనస్ఫూర్తిగా ఆరాధన చేయలేకపోతున్నావా? ఏదో బంధకాల్లో ఉన్నావు, అందుకే ఇంకా నువ్వు ఏదో నైరాశతో ప్రభు సందులో కూర్చొని వెళ్ళిపోతున్నావు. నోటి నిన్ను నవ్విస్తాడంట ఆయన. నిన్ను విడిపించి, నన్ను విడిపించయ్యా అడుగు ప్రభుని. ఏ విషయాలు విడిపించబడలేకపోతున్నావు చెప్పు ప్రభుకి. అడుగుతావుని. దేవుడు ఉద్దేశం నువ్వు బబులోనులో ఉండడం ఇష్టం, నువ్వు ఐగుప్తులో ఉండడం దేవుడికి ఇష్టం, నువ్వు లోకంలో ఉండడం, సీయోనులో ఉండా. దేవుని సన్నిధిలో ఉండాలా, దేవునితో ఉండాలా. దుఃఖపడుతున్నారు ఎవరు? ఒక్కసారి లోకం ఉంటుంది. తండ్రి బలమైన ప్రభా, ఉజ్జీవమును నాయన, బలమైనటువంటి ప్రభా, ఆ శక్తిని ఒక్కొక్కరిలో అంతరంగములో నా దేవుడు యజమానుడు, మై లార్డ్ ఈజ్ మై మాస్టర్, నా దేవుడు పరిపాలకుడు, నా దేవుడు సర్వ సృష్టికర్త, నా దేవుడి మాట ద్వారా సమస్తం ఇదంతా కలుగజేయబడింది. ఆ దేవుడికి నువ్వు దాసుడుగా ఉంటా. ఆ యజమానుడే నా యజమానుడు, ఆ ఓనరే నా ఓనర్, ఆ మాస్టరే నా మాస్టర్. ఎవరైతే అప్పగించుకుంటున్నారో తండ్రి వారి వందనాలు. ఒక్కరిని బలపరిచి నా తండ్రి సియోను రప్పించే యజమానుడు, అర్హమైన పాత్రగా వాడుకొనగలిగే యజమానుడు, అభినందించే యజమానుడు అని మీరు మాతో మాట్లాడారు. జీవితకాలం అంతా నీకు దాసులుగా బ్రతికి, నీకు నమ్మకస్తులుగా బ్రతికి రాజ్య విషయంలో వాడబడే కృప ప్రతి కుటుంబాన్ని దయచేయండి. ఏం అడగవయ్యా? ఏం సంపాదించి అడగవు నువ్వు? ఈ లోకంలో ఏం కూర్చుకుని అడగవు నువ్వు? ఏం అడగవు ప్రభు? రేపొద్దున అడిగేది నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నిన్ను నియమించుకున్నా, నా కొరకు ఎంత వాడబడ్డావు నువ్వు. ప్రతి ఒక్క హృదయాలు మాటలు ఫలింపజేసి ఈ మహిమార్థమై ప్రతి ఒక్కరిని వాడుకోమని, దుష్టుడి వాక్యం ఎత్తకపోమని ప్రతి హృదయాలు ఫలింపజేసి